హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో ఏంటి అని అంటే చాలా మందికి ఇక్కడ ఫేస్ ఫ్యాట్ అండ్ డబల్ చిన్ అనేది ఉంటుంది కదా, అది పోవడానికి అనమాట. ఇఫ్ యూ సీ యూ కెనాట్ సీ మై డబల్ చిన్. ఇంతకుముందుకు నాకు ఉంటుండే, ఇప్పుడు లేదు. అండ్ ఈ చీక్స్ కూడా ఇట్లా ఉంటుండే అనమాట, ఇప్పుడు లేవు. నేను ఎక్సర్సైజ్తో పాటు కొన్ని వీడియోస్ చేస్తుండే అనమాట. దీనికి చూసి వీడియోస్ చేస్తుండే కాదు, ఎక్సర్సైజ్ చేస్తుండే. ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే ఒక 4 to 5 ఎక్సర్సైజెస్ ఉంటాయి, వెరీ సింపుల్, విచ్ యూ కెన్ ట్రై. నేను ఇప్పుడు చేశాను. ఒక్కొక్కటి 1 minute చేయండి డైలీ. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఏ టైంలో చేయాలి అని అంటే మీ ఇష్టం, ఏ టైంలో అన్నా చేయొచ్చు అనమాట. లెట్స్ డూ ది ఫస్ట్ వన్. ఇవి ఉంటాయి కదా, లిప్స్ని ఫిష్ షేప్లో పెట్టుకోండి. అప్ అండ్ డౌన్ మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. అట్లా 1 minute చేయాలి. చూడండి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి అని అంటే ఇవి ఉంటాయి కదా, వీటిని ఇట్లా అనాలన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ నర్వ్స్ అనేది పైకి వచ్చేలాగా చూసుకోవాలి. ఫస్ట్ ఒక 1 week వరకు రావు, మీరు కీప్ ఆన్ డూయింగ్ చేస్తున్న కొద్దీ వస్తుంది అనమాట. ఇది కూడా 1 minute చేయాలి. ఇట్లా పళ్ళని దగ్గరికి అని ఈ అనాలన్నమాట, అంతే. థర్డ్ వన్, మౌత్ ఓపెన్ చేసి పైనకి ఫస్ట్ ఓపెన్ చేసి పైన కనేసి ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తూ ఉండాలి. ఐ విల్ షో యూ. అట్లా అనేటప్పుడు ఇక్కడ పెయిన్ అనేది రావాలి. ఇది కూడా 1 minute. ఫోర్త్ వన్ ఏంటి అని అంటే ఇటు సైడ్కి చేయండి, ఇటు సైడ్కి చేయండి. ఇది ఫోర్త్ వన్. ఇది కూడా 1 minute చేయాలి. ఏ ఎక్సర్సైజ్ అయినా 1 minute మిస్ మ్యాండేటరీ అనమాట. అండ్ ఫిఫ్త్ వన్, కిస్ అప్వర్డ్స్. ఇప్పుడు మనం సైడ్కి ఇట్లా అన్నాం కదా, ఇప్పుడు పైన కనాలన్నమాట. సేమ్ ఇట్లా ఇది అనాలి. అండ్ కొన్ని ఫేస్కి ఫ్యాట్ పోవడానికి మనం రబ్ చేసుకోవాలన్నమాట. అంటే చేతులతోని మసాజ్ చేయాలి ఫేస్ని. అది ఎట్లా చేయాలనేది నేను చెప్తాను. దీనికోసం మనం గీ, ఆయిల్, గ్రీజీ కన్సిస్టెన్సీలో ఉండే లోషన్స్ వేటి అనే యూజ్ చేయొచ్చు. హియర్ ఐఎమ్ టేకింగ్ గీ. కొంచెమే కనిపిస్తుందో లేదో, కొంచెమే తీసుకొని అప్లై చేసుకోండి ఫేస్ పైన. నేను అప్లై చేస్తున్నట్టు ఫేస్ మొత్తం అప్లై చేయండి. నెక్కి కూడా బరా బండం రాగినట్టు రాకుండా స్మూత్గా కళ్ళపైన కూడా పెట్టుకొని మొత్తం ఫేస్ అంతా అప్లై చేయాలి. అండ్ నెక్కి కూడా అప్లై చేయండి. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఫిల్టర్. ఇంకా ఇంత ఉంది, కొంచెమే పడుతుంది మనకి. ఇది ఉంది కదా, ఫస్ట్ ఈ ఫింగర్స్ని పెట్టి ఇట్లా అనుకోవాలన్నమాట మనం. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇక్కడ నోస్ దగ్గర నుంచి ఇట్లా పైకి మన ఇక్కడ ఈ ఏరియా వరకు. ఈ 2 fingersతో. అండ్ నెక్స్ట్ ఈ ఫోర్ హెడ్ నుంచి దీన్ని ఇట్లా అని మళ్ళీ ఇట్లా వచ్చేసేయాలి. ఇది ఫేస్ లిఫ్టింగ్ కూడా యూజ్ అవుతుంది. అంటే మనం ముసలిలో అవుతున్న కొద్దిగా మనం ఫేస్ అనేది కిందికి పడుతుంది కదా, అట్లా పడకుండా కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇట్లా. అండ్ నెక్స్ట్ ఈ పామ్ ఉంది కదా, ఈ పామ్ తీసుకోండి. చేతులు ఇట్లా ఇట్లా పైకి అనుకోవాలి. ఇట్లా. అండ్ ఈ 2 fingers తీసుకోండి, ఇక్కడ ఇలా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి ఇలా మనకు కంఫర్టబుల్ లేకపోతే ఈ 2 fingers ఉంటుంది ఇట్లా. ఇక్కడ మన బోన్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఇట్లా అనాలన్నమాట. అనడం వల్ల జాలైన్ అనేది ఫామ్ అయితే ఇక్కడ ఉన్న పఫ్ మొత్తం పోతుంది. మ్యాక్సిమం ఈ 2 fingers అనడానికి ట్రై చేయండి.
ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్ ఫింగర్. అండ్ ఇవి ఉన్నాయి కదా, వీటితో ఇట్లా టచ్ చేయండి. ఇక్కడ ఇలా ఇట్లా ఇట్లా కిందికి మూవ్ చేయాలి. ఏది చేసినా 1 minute చేయాలి. సేమ్ ఫస్ట్ ఇది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. హోప్ ఇట్స్ క్లియర్. ఇంతకు మించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మన డబుల్ చిన్ పోతుంది. ఎవ్రీడే చేయండి, ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, మీ ఇష్టం వచ్చిన టైంలో చేయండి. అండ్ పక్కా యూ విల్ సీ ది చేంజ్. పక్కా మీరు చేంజ్ అనేది చూస్తారనమాట. పక్కా మీరు చేంజ్ అనేది చూస్తారు. హోప్ ఇట్ హెల్ప్స్ ఎవ్రీ వన్. ఈ ఫేస్ అనేది చాలా నీట్గా అయిపోతుంది. మీకు ఈ పఫినెస్ ఉండదు. ఇలా జా లైన్ అనేది కూడా డిఫైన్ అవుతుంది. ఎవ్రీడే చేయండి. మీరు చేంజ్ చేస్తే ఒక 2 monthsలో పక్కా చూస్తారు. ఎవ్రీడే ప్లీజ్ స్పెండ్ ఆల్మోస్ట్ లైక్ 7 to 8 minutes స్పెండ్ చేస్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. Hope it helps you. All the best and thank you for watching my videos. Subscribe to my channel.